ఈరోజు మనందరి యొక్క ఆరాధ్య దైవం భారతదేశం యొక్క దిక్చూసి అయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఈ దేశంలో పీడిత తాడిత బలహీన వర్గాల అన్ని అగ్రవర్ణాల వారికి కూడా హక్కుల్ని కల్పించినటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జన్మదినోత్సవ వేడుకల్ని మన రాజమహేంద్రవరం నగర దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి అతి పురాతనమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిలువెత్తు విగ్రహం వద్ద ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలకి అధ్యక్షత వహిస్తున్న దళిత సోదర నాయకులందరూ, ఎంప్లాయీస్ నాయకులందరికీ, అలాగే అన్ని విభాగాల నాయకులకి పేరు పేరున సామాజిక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈవేళ భారతదేశం ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన దేశంగా, ఒక అత్యున్నతమైన దృఢమైన లిఖిత రాజ్యాంగాన్ని కలిగిన దేశంగా ప్రపంచం దేశాలతో కొనియాడబడుతుందంటే అది కేవలం భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల ఇది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా ఘంటాపరంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే ఆ రోజు మహిళల కోసం, మహిళల హక్కుల కోసం, హిందూ కోడ్ బిల్లు కోసం మరి దాన్ని వ్యతిరేకిస్తూ సాక్షాత్తు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి పదవికి కూడా మరి తృణప్రాయంగా వదిలిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు కార్మిక సంఘాలకు కానీ, ఉద్యోగ సంఘాలకు కానీ, అన్ని ప్రజాస్వామిక సంఘాలకి కూడా ఎన్నో హక్కుల్ని, విధుల్ని, బాధ్యతల్ని రూపొందించినటువంటి ఏకైక వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ప్రపంచంలో అనేక రాజకీయ పార్టీలు, అనేక ప్రజా సంఘాలు, అనేక ఉద్యమ సంఘాలు మరి ఉద్భవించినాయి. ఎంతోమంది నాయకులు ఈరోజు మనకి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అన్ని కులాల్లో కూడా నాయకులు కూడా జన్మించారు, ఉద్భవించారు. దీని అందరికీ కూడా స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా మరొకసారి